ధర్మాత్ముడైన వాడు దుఃఖపడితే కన్నీళ్ళైనా రక్తంతో సమానమే కదా. నెత్తురు బిందువులు కానీ కన్నీళ్లు కానీ ధర్మాత్ముడికి నేల మీద రాలేయి అంటే కరువు కాటకాలు వస్తాయంటే అంత ఇది గుడ్డి నమ్మకం కాదమ్మా. దీన్ని ప్రయోగశాలలో రుజువు చేయలేకపోవచ్చు, మిత్రం యోగశాలలో రుజువు చేయొచ్చు, యాగశాలలో రుజువు చేయొచ్చు. సత్ప్రవర్తన మనకు చెమట పట్టిందమ్మా, ఒళ్ళంతా చికాగ్గా లేదా, ఆవేశం కలిగిందమ్మా, లోపల దడదలాడట్లా గుండె అంటే మనోభావాల ప్రభావం శరీరం మీద ఉందా లేదా. అంతెందుకు ఒక మధుర పదార్థం చూసాం, లొట్టలు వేసామా లేదా, లాలాజలం వచ్చిందా లేదా అంటే ఆ మాధుర్యం అనే రుచికి లాలాజలం ఒక రూపమా కాదా. ఇంకో ఆశ్చర్యకరం, మరోలా అనుకోకండి, తెచ్చేసి ఉన్న విషయం చెబుతున్నా. అసహ్యకరమైన పదార్థాన్ని చూసాం, అప్పుడు కూడా నోట్లో నీళ్లు ఊరుతాయి, ఉమ్మేస్తాం. అసహ్యకరమైన పదార్థాన్ని చూసినా లాలాజలం వచ్చింది, మధుర పదార్థాన్ని చూసినా లాలాజలం వచ్చింది. లాలాజలాన్ని అసహ్యమని ఉమ్మేశాం. మొత్తం మీద మంచికి చెడ్డకి మనస్సు స్పందించగానే శరీరం కూడా స్పందిస్తుంది. ఆ విషయం గమనించండి. మనోభావం భౌతిక రూపం ధరిస్తుంది, మనోభావం భౌతిక రూపం ధరిస్తుంది. బీపీ రావడానికి మూల కారణం ఆవేశమా కాదా, మధుమేహం రావడానికి మూల కారణం మనస్సులో ఆందోళన కాదా. డాక్టర్లు చెప్పట్లేదు వచ్చాక నీకు తీపి తినద్దని చెప్పారు, కానీ అసలు ఎందుకు వచ్చింది